జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న హృదయ విదారకర ఘటన ఇప్పుడు సభ్య సమాజాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కన్న తండ్రే కాల ఎముడై తన ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన తీరు స్థానికులను కన్నీరు పెట్టేస్తోంది. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన గుంషావాలి తన భార్యతో గొడవపడి క్షణికావేశంలో చేసిన పని ఇద్దరు చిన్నారులను బలి తీసుకుంది. భార్యాభర్తల మధ్య చెలరేగిన వివాదం చివరకు మారణ హోమానికి దారితీసింది. కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురైన గుంషావలి పిల్లలను వెంటబెట్టుకునే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి ఊరేసి చంపేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో అందిస్తారు. మధు, ఏం జరిగింది అక్కడ, పూర్తి వివరాలు ఏంటి? మహబూబాద్ జిల్లా తొర్రూరులో దారుణం చోటు చెప్పొచ్చు. ఇద్దరు కుమారులకు ఊరేసి తాను ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు తండ్రి. మొదటికైతే తొర్రూరు మండల కేంద్రంలోని ఒక వ్యవసాయ మార్కెట్ కార్యం ఎదురుగా కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలకి ఊరేసి తాను ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు గుంషావాలి. మృతుల వద్ద అమ్మాపురం గ్రామానికి చెందిన తల్లి గుంషావాలి నుంచి ఇద్దరు పిల్లలు విలాస వికేసి విధించారు. గత 10 రోజులుగా ఇంట్లో భార్య భర్తలు గొడవ పడుతుండటంతో నిన్న సాయంత్రం మేము ఆత్మహత్య చేసుకుంటామని ఇంట్లో తేలించి ఎట్టుకెళ్లారు. ఈ రోజు విధిగా మారారు. ఒత్తిడికైతే గత 10 రోజులుగా కూడా నిత్యం తాగిపెట్టి భార్యని వేధిస్తుండడంతో కూడా తన అమ్మగారింటి పక్కనటువంటి అమ్మపురం గ్రామానికి పాపాన్ని తీసుకుని వెళ్ళింది. అది వెళ్ళే క్రమంలో తను కూడా బాగా తావులకు బానిసై ఇద్దరు పిల్లల్ని కూడా వెంటబెట్టుకుని ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని తాను కూడా సాయంత్రం అమ్మపురం గ్రామానికి వెళ్ళాడు. వెళ్ళిన నేపథ్యంలో గత రాత్రి కూడా బాగా మద్యం సేవించి ఇంట్లో బాగా ఇబ్బందులు పెడుతుండడంతో భార్య కూడా ఇద్దరికి మళ్ళీ గొడవ ఘర్షణ వాతావరణం చూపిస్తుంది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ భర్త గుంషావాలి భారతులు కూడా చెప్పాడు, నేను ఇద్దరు పిల్లల్ని తీసుకుని నేను బయటకు వెళ్ళి నేను చనిపోతా అని చెప్పి ముందే హెచ్చరించేది మాకు తెలుస్తుంది. ఈ క్రమంలో తెల్లారి ఉదయం కూడా ఎట్లున్నట్టు కూడా అంటే భార్య కూడా కూలి పనికి పోయింది. భర్త పిలిచి వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకుని కూడా తన షాప్కి వెళ్ళి పిల్లలకి ఏదో కొడిస్తా అని చెప్పేసి బయటకు తీసుకొచ్చారని తెలుస్తుంది. ఈ క్రమంలో తొర్రూరు పక్కన ఉన్నటువంటి ఒక కాళేశ్వరం తోటలో వరి పొలంలో ఒక మాట గుట్టి తప్పకుండా నిర్మాణ ప్లేస్ తీసుకెళ్లి మన ఇద్దరి పిల్లలకి ముందుగా ఊరేసి తర్వాత తన ఇద్దరు పిల్లలు మృతి చెందిన అనంతరం తాను కూడా ఊరేసుకొని తెలుస్తుంది. సంఘటన స్థానానికి తొర్రూరు ఎస్ఐ వచ్చి మొత్తానికి దర్యాప్తు విషయాలు చేస్తున్నారు. ఈ విషయంతో అమ్మాపురం గ్రామంలో చాలా విషాదం ఉంది. అభం శుభం తెలియని ఆ చిన్నారులు ఏ పాపాలు చేశారు, వాళ్ళని సంపాదించిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కళ్ళు ముందుగా చూపిస్తున్న పరిస్థితి ఉంది. సాయి రైట్, థ్యాంక్ యూ మధు. సో అది మొత్తానికి మహబూబాబాద్ జిల్లాలో జరిగినటువంటి దారుణ ఘటన ఇప్పుడు అక్కడున్న వారందరినీ కూడా కంటతడి పెట్టేస్తుంది. అభం శుభం తెలియని పిల్లలను కూడా ఈ రకంగా దారుణంగా చంపేసి ఆ తర్వాత వారు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన. అసలు ఏం జరిగింది, ఏం జరిగినా కూడా పిల్లలను ఎందుకు ఈ రకంగా మట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయం పైన కూడా చాలామంది అక్కడికి వచ్చిన వారందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తొర్రూరు పట్నం అవుట్కట్స్లో కూడా ఒక మగ వ్యక్తి ఇద్దరు అబ్బాయిలు చెట్టుకి చనిపోయారని సమాచారం వస్తే అక్కడికి వెళ్ళి ఈ 3 డెడ్ బాడీలు దించి మార్చరీకి తరలించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రాథమిక సమాచారం ప్రకారంగా చనిపోయిన మగ వ్యక్తి ఇందిరా గుంషావాలి 30 సంవత్సరాల గుడిగజంగాల కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, అమ్మాపురం గ్రామ నివాసి అని తెలిసింది. ఇతను 19 సంవత్సరాల క్రితము ఇదే అమ్మపురం విలేజ్కి చెందిన ఆమెతోని వివాహం జరిగింది. అప్పటి నుంచి భార్యాభర్తలకు ఈయన తాగుడుకు అలవాటు పడడం వల్ల పంచాయతీలు ఉన్నాయని తెలిసింది. 10 రోజుల క్రితం ఈయన హెరాస్మెంట్ భరించలేక ఆమె వాళ్ళ నాయనమ్మ ఇంటికి పిల్లలను తీసుకొని వెళ్ళింది. ఆ క్రమంలో కూడా నిన్న సాయంత్రం ఈయన తాగేసి వచ్చి వాళ్ళ నాయనమ్మ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఈయనకు 3 పిల్లలు, ఒక అమ్మాయి 2 అబ్బాయిలు. అందులో నుంచి 2 అబ్బాయిలను నిన్న సాయంత్రము షాప్కి వెళ్ళి ఏదైనా కొనిస్తా అని చెప్పి ఉద్దేశంతో ఆయన బైక్ మీద తీసుకొని వెళ్ళిండు. అప్పటి నుంచి నేను నైట్ నుంచి ఆమె కూలికి వెళ్ళి వచ్చేసరికి కనబడపోయింది. వాళ్ళంతా వెతుకుతూ ఉన్న క్రమంలో కూడా ఇది
చనిపోయిండు అని చెప్పేసి తెలిసింది.